వైసీపీ నేత అహ్మద్ బాషాను ముంబై నుంచి కడపకు తీసుకొచ్చిన పోలీసులు నగర శివార్లోని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, అహ్మద్ బాషాను పోలీసులు ఎక్కడ విచారిస్తున్నారు? న్యాయమూర్తి దగ్గర ఇప్పుడు హాజరుపరిచే అవకాశం ఉంది. వెంకటేష్, కడపకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను ఇవాళ తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసి కడప తీసుకొచ్చారు. నిన్న ముంబై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నటువంటి కడప తాలూకా పోలీసులు ఇవాళ తెల్లవారుజామున కడప తీసుకొచ్చే రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి కువైట్ కి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో లుక్అవుట్ నోటీసు జారీ అయిన నేపథ్యంలో ఇమిగ్రేషన్ అధికారులు నిన్న తెల్లవారుజామున అతన్ని అదుపులోకి తీసుకుని కడప పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇక్కడ నుంచి కడప నుంచి వెళ్లినటువంటి తాలూకా పోలీసులు అహ్మద్ బాషాని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ముంబై ఎయిర్పోర్ట్ లో లీగల్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసిన నేపథ్యంలో ఆ సమయంలో కూడా నాకు గుండెపోటు వచ్చిందని కూడా దాదాపు గంట 2 గంటల పాటు అహ్మద్ బాషా డ్రామా కూడా ఆడినట్టు మనకు సమాచారం ఉంది. అయినప్పటికీ అక్కడ స్థానికంగా ముంబైలోనే వైద్య పరీక్షలన్నీ కూడా గుండె ఛాతీకి నొప్పికి సంబంధించిన వైద్య పరీక్షలన్నీ నిర్వహించినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి గుండె నొప్పి లేదని కూడా వైద్యులు ధృవీకరించడంతో అహ్మద్ బాషాని నిన్న రాత్రి ట్రైన్ లో కడప తీసుకొచ్చారు. ప్రస్తుతం కడప శివార్లోని డిటిసి ప్రాంతంలో అతన్ని విచారిస్తున్నారు. తాలూకా పోలీస్ స్టేషన్ లో 2022లో కడప వినాయక నగర్ లో ముస్తాక్ అహ్మద్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి స్థలం వివాదంలో ఈ అహ్మద్ బాషా తన అనుచరులతో కలిసి ప్రత్యక్షంగా పాల్గొన్నారనేది ప్రధానంగా అతనిపై ఉన్నటువంటి అభియోగము. కర్రలు రాళ్లతో ఆ ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తి పైన దాడి చేసి ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా ఆయన తీవ్రంగా గాయపడి ముస్తాక్ అహ్మద్ తీవ్రంగా గాయపడి వారం రోజుల పాటు కడప రిమ్స్ లో కూడా చికిత్స పొందినటువంటి నేపథ్యం. అప్పట్లో కూడా అహ్మద్ బాషాతో పాటు మరికొందరి పైన కేసు నమోదైనప్పటికీ పోలీసులు అతని పైన వైసీపీ ప్రభుత్వంలో చర్యలు తీసుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనను అరెస్ట్ చేస్తారనేటువంటి భయంతోనే ఎక్కువ సమయం 9 నెలల్లో ఎక్కువ సమయం దుబాయ్ లోనే ఉంటూ అక్కడ వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటూ ఉన్నాడు. అయితే ఇటీవలే రంజాన్ సందర్భంగా కడపకు వచ్చినటువంటి అహ్మద్ బాషాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ కళ్ళు కప్పి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలోనే లుక్అవుట్ నోటీసులు జారీ చేయడంతో నిన్న ముంబై ఎయిర్పోర్ట్ లో అతన్ని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని కడప పోలీసులకు అప్పగించారు. అయితే ఇవాళ మధ్యాహ్నం లోపు అతన్ని డిటిసిలోనే ఉంచి ఆ రాష్ట్ర ప్రాంతంలోనే ఈ అరెస్ట్ కు సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించినటువంటి స్టేట్మెంట్లన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత మధ్యాహ్నం లోపు కడప కోర్టులో అహ్మద్ బాషాను హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు మురళి.